హాయ్ అండి. ఈరోజు అందరూ ఎపిసోడ్ చూసే ఉంటారు నాకు తెలిసి. కెప్టెన్సీ టాస్క్ ఎలా జరిగిందో. చాలా చాలా హార్డ్‌గా జరిగిందండి. నాకు తెలిసి లాస్ట్ 75 డేస్‌లో ఇంత ఆర్గ్యుమెంట్ ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ టైమ్ అనుకుంటా. టీఆర్‌పీ కూడా రయ్యని పెరిగుంటది నాకు తెలిసి. సో, దివ్య అనే పాయింట్ తనూజపై కరెక్ట్ అనిపించింది నాకైతే. ఎందుకంటే ఆల్రెడీ కెప్టెన్ తనూజ. సో, మళ్ళీ ఇంకోసారి కెప్టెన్ బ్యాక్ టు బ్యాక్ నీడ్ లేదు. సో, మేబీ నెక్స్ట్ ఆల్టర్‌నేటివ్ వీక్ చేసుంటే సరిపోయేది. ఇమ్మానుయేల్ కూడా అదే అన్నాడు. భరణి చాలా మంది అదే పాయింట్ అన్నారు. బట్ దివ్య మీద మాత్రం చాలా ఫైర్ అయింది. సో, అదైతే నాకైతే కరెక్ట్ అనిపియలేదు. సో అంతే కాకుండా ఒక రాంగ్ వర్డ్ కూడా అన్నది తనూజ. సో బయట సరిపోయి కూడా వచ్చావని చెప్పేసి. అది చాలా చాలా ఒక రాంగ్ అండి అది. ఆ మాట వాడాల్సింది కరెక్ట్ కాదది. సో మేబీ నాగార్జున గారు వీకెండ్‌లో పక్కా నాకు తెలిసి అడ్రెస్ చేస్తారు నాకు తెలిసి ఈ వర్డ్ అయితే. సో అలా అని చెప్పేసి దివ్య అనలేదని కాదు. దివ్య కూడా అన్నది నువ్వు వాడుకొని వదిలేసావని. మేబీ అది కొన్ని సినారియోలో అది కరెక్ట్ అనిపించింది చాలా మందికి. ఎందుకంటే బర్నీ సార్‌ని వాడుకుంటది. సుమన్ శెట్టిని వాడుకుంటది. సో అందరికీ తెలిసిందది. సో మేబీ అదే అనేది ఉంటుంది. బట్ ఆ వర్డ్‌కి, ఈ వర్డ్‌కి చాలా చాలా డిఫరెన్స్ ఉంది. మేబీ నాగార్జున గారు అడ్రెస్ చేస్తారది. సో ఏదేమైనా గాని ఈ యొక్క ఆర్గ్యుమెంట్, ఈ యొక్క డిస్కషన్‌తో తనూజ ఓటింగ్ అయితే చాలా పెరిగింది. మీరు చూసే ఉంటారు ఆల్రెడీ ప్రోమోలో గాని, కామెంట్స్ గాని చూసినట్లయితే అందరూ దివ్యకే సపోర్ట్ చేస్తున్నారు తనూజతో పోల్చుకుంటే. 70% తనుజకి లేదసల. 70% దివ్యకుంది. 30% తనుజకి సపోర్ట్ చేస్తున్నారు. అంటే అర్థం చేసుకోండి దివ్య ఎంత కరెక్ట్‌గా మాట్లాడిందని. సో దీనివల్ల దివ్య ఓటింగ్ పెరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు ఫ్రైడే లాస్ట్ కాబట్టి. సో ఈ రోజు ఓటింగ్ శాతం మారిపోద్దనమాట. యాక్చువల్లీ దివ్య లీస్ట్‌లో ఉండే ఈ రోజు ఎలిమినేషన్‌లో. అందరూ అదే దివ్య ఎలిమినేట్ అవుతదన్నారు అందరూ. బట్ ఈ రోజు ఆర్గ్యుమెంట్, ఈ డిస్కషన్ తర్వాత సో కరెక్ట్ అనిపించింది తన ఆర్గ్యుమెంట్. ఎందుకంటే తనూజని ఢీకొట్టే మనిషి ఎవరున్నారంటే తనొక్కరే దివ్యనే. ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవ్వరు అంతగా మాట్లాడరు. అందరూ సైలెంటే. ఇంత ఇంత ఆర్గ్యుమెంట్‌లో కూడా చూసారు ఎవరు మాట్లాడలేదు. అంటే అర్థం చేసుకోవచ్చు. సో 'బిగ్ బాస్' హౌస్‌లో తనూజ ఉండాలి అంటే తనకు పోటీగా దివ్యనే ఉండడం బెటర్. ఎందుకంటే సంజన గారు మాట్లాడరు. నెక్స్ట్ రితు చౌదరి మాట్లాడరు. భరణి గారు, సుమన్ శెట్టి ఇంకెవరు మాట్లాడరనమాట. సో ఎందుకంటే తన 'బిగ్ బాస్' హౌస్‌ని ఒక అంత కంట్రోల్‌లో పెట్టుకుంది. సో మేబీ నాకు తెలిసి దివ్య ఉంటేనే తనూజ ఆట తెలుస్తది. ముందుకెళ్తది. చాలా బావుంటుంది గూడా. సో ఆ విధంగా ఆడియన్స్ ఒకవేళ ఆలోచిస్తే దివ్య నుంచి సంజనని ఎగ్జిట్ చేస్తే చాలా బెస్ట్ నా అభిప్రాయం. సో ఇది కరెక్టా కాదా మీరు ఒకసారి ఎలా అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఒకసారి. ఎందుకంటే ఓటింగ్ మీకు కూడా ఛాన్స్ ఉంది. ఇంకో 15 మినిట్స్ అవకాశం ఉంటే ఈరోజు ఓటు కూడా ఎయండి. సో మీరు సంజన కరెక్టా? దివ్య కరెక్టా? ఎందుకంటే వీళ్ళిద్దర్లు ఉన్నారు కాబట్టి. సో రిమైనింగ్ పీపుల్ సో ఎలిమినేషన్‌లో ఉన్నారు. ఎందుకంటే భరణి ఉన్నారు. కళ్యాణ్ ఉన్నారు. డిమాండ్ పవర్ ఉన్నారు. సో వీళ్ళున్నారు గానీ బట్ వీళ్ళు కొంచెం వీళ్ళతో పోల్చుకుంటే కొంచెం బెటర్ కాబట్టి సో వీళ్ళిద్దరిలో ఒకరైతే ఎలిమినేట్ అవుతారు. సో ఈ రోజు ఇంపాక్ట్ ఎలా ఉండబోతనేది రేపు మార్నింగ్ మీకు చెప్తా. ఎవరు ఎలిమినేట్ అవుతారు ఎగ్జాక్ట్‌గా అనేది. ఎందుకంటే ఓటింగ్ ప్రతి నిమిషంకి మారిపోతుంది. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ ఉంది. ఎందుకంటే ఒక నిమిషంలో వేల ఓట్లు చేంజ్ అవ్వచ్చు. సో దాని ప్రకారం మనం ఈ రోజు వరకు దివ్య లీస్ట్‌లో ఉండే. సో ఈ రోజు ఎపిసోడ్ తర్వాత దివ్య కొంచెం టాప్‌లోకెళ్ళొచ్చు. సో సంజన గారు డేంజర్ జోన్‌లో ఉన్నట్టు. చూద్దాం మరి. సో ఏదైనా మీకు మార్నింగ్ అయితే క్లియర్ అప్డేట్ తెలిసిపోద్ది. అంతే కాకుండా సో రేపు నాగార్జున గారు వస్తారు కదా! ఆ ఎపిసోడ్‌లో అయితే ఎవరైతే ఇప్పుడు కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ వస్తారని చెప్పి అంటున్నారు. సో స్టేజ్ మీదకి. సో అప్పుడు నామినేషన్ అయితే ఎవరైతే ఎలిమినేట్ అవుతారో నాగార్జున గారు చెప్తారని అంటున్నారు. చూడాలి మరి ఎవరు వస్తారనేది రేపు మీకు ఇంకో వీడియోలో మొత్తం క్లియర్‌గా చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ సో మచ్.